దంపతులు ఉన్నారు, సత్యముఖ బీఆర్ఎస్ నాయకుడు. ఇట్లా వాళ్ళు ఎన్నో దాడులు ముందుకు పోతే మనం మొత్తం అడ్వకేట్ సొసైటీలో మనం ఉంటాము. ఈ రాజ్యాంగాన్ని ఎట్లా రక్షించుకుంటాం, ఈ సమాజాన్ని ఎట్లా రక్షించుకుంటాం, ఈ చట్టాలు ఎట్లా రక్షించుకుంటాం. చాలా హ్యాపీగా సంతోషంగా ఉంది. అట్లా చెప్పినట్టుగా మన ప్రభుత్వం వచ్చినాక మన లీగల్ సెల్ యాక్టివిటీ పెంచుతున్న కోసం మన వంతుగా మనం కృషి చేస్తున్నాం. ఇవాళ నిజంగా షార్ట్ టర్మ్ మనకి వచ్చి ఇప్పుడు మన మీటింగ్ కండక్ట్ చేసేందు కోసం వారికి ఎంతో పనులు ఉన్న మన గౌరవ స్టేట్ లీగల్ సెల్ చైర్మన్ గారు కొన్ని వర్షాలు ఆమె టైం నుంచి వచ్చినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. అదే సందర్భంగా వారితో పాటు ఇంత రిస్క్ తీసుకుని 2 o'clock కోరుకొని మరి వచ్చిన మిగతా టీం అందరికీ కూడా మన సూర్యాపేట భారత తరఫున ధన్యవాదాలు. అదే సందర్భం ముఖ్యంగా షార్ట్ టర్మ్లో ఇంతమంది అడ్వకేట్స్ మనం ఆఫ్టర్ లంచ్ తర్వాత మీరందరూ మహిళలతో సహా ఇవాళ షార్ట్ పీరియడ్కి వచ్చినందుకు మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇది శుభసూచకం. దీన్ని మనం ముందుకు తీసుకుపోతున్న కోసం మనం చేయాలి. బ్రీఫ్గా మన గురించి మన సూర్యాపేట జిల్లా ఏర్పడ్డ కాంచి అయితే జిల్లా ఏర్పడక ముందు కూడా మన జిల్లాకు వచ్చిన కాంచి సూర్యాపేట బార్ అసోసియేషన్ అనేది ఒక 200 మంది మధ్యన ఉన్న మెంబర్షిప్ కలిగి ఉన్న బార్ అసోసియేషన్. ఇది హైదరాబాద్ సూర్యాపేటకు ఉన్న విజయవాడకి మధ్యన సెంట్రల్లీ లొకేటెడ్ ప్లేస్. ఈ బార్లో చాలా వరకు కూడా చాలామంది కూడా మంచి మేధావులు ఇంటలెక్చువల్స్ మన బార్ నుంచి జడ్జెస్ పనిచేసిన వాళ్ళు హైకోర్టు జడ్జిలు మన బార్లో పనిచేసిన వారు కూడా వివిధ బార్లో హైకోర్టు సూర్యాపేట రంగారెడ్డి జిల్లాలో పేర్చడం అక్కడ పనిచేస్తున్నాం. అట్లా మన బార్ కూడా జరుగుతుంది. అదే సందర్భంగా మన బార్ అసోసియేషన్ సూర్యాపేట ఒక మున్సిపల్ కోర్టు స్థాయి నుంచి ఇవాళ జిల్లా కోర్టు స్థాయి వరకు వచ్చింది. సూర్యాపేటలో ఆర్డీఓ ఆఫీస్ కూడా మీ అందరికీ గుర్తు ఉంటుంది. సూర్యాపేట బార్ అసోసియేషన్ కష్టపడి తెచ్చుకుంది. వాళ్ళ రామలింగారెడ్డి గారు, గోవింద్ రెడ్డి గారు, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు కూడా మన ఆ రోజుల్లో ఎల్ఎన్ రావు అండ్ గిరిధర్ రావు సంబంధ బ్యాచ్ ఉండి మనం సీనియర్ సివిల్ జడ్జి కోర్టు సూర్యాపేట బార్ అసోసియేషన్ ఎక్స్క్లూజివ్ బార్ అసోసియేషన్ ఫైట్ చేసింది. అట్లాగే మన డిస్ట్రిక్ట్ కోర్టు నల్లగొండ జిల్లాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎక్కడ కూడా అదర్ దాన్ డిస్ట్రిక్ట్ కూడా లేదు రంగారెడ్డి వరకు. కానీ మన నల్లగొండ నుంచి సూర్యాపేట జిల్లాలో మనం ఫస్ట్ టైం సాధించడం. మనతో పాటు జీవన్ రెడ్డి గారు కూడా అప్పుడు జగిత్యాల తీసుకొచ్చి ఉంటే దానికి మన శ్రీనివాచార్య మన అట్లా మన బార్ అసోసియేషన్ సూర్యాపేట విశిష్టత దానికి సంబంధించిన పోరాటం చేసే పద్ధతి అవన్నీ కలిగి ఉన్నాయి. అలాంటి బార్ అసోసియేషన్ మన మెంబర్స్. అదే సందర్భంగా మనం ఈరోజు టీఎస్పీసీసీ హెచ్ఆర్ తరఫున పార్టీ వింగ్ ఈ బార్ అసోసియేషన్ ఆర్గనైజ్ చేసే విషయంలో మనకు సంబంధించిన మన పార్టీ దానికి సంబంధించిన గైడ్లను మనం ఎలా హెల్ప్ చేస్తున్నాం, ఎలా వ్యవహారం చేస్తున్నాం, వాళ్ళ యొక్క ఉన్నతికి వారి యొక్క ముందుకు తీసుకుపోయేందుకు కోసం ఎలా కృషి చేస్తున్న విషయాన్ని కూడా మనం ఎక్కువ చెప్పుకోవాల్సిన అవసరం ఇప్పుడు ఎక్కువ ఏర్పడదు. చాలామంది ఆర్గనైజేషన్ మామూలుగా వాళ్ళ అవసరాలకు వాళ్ళ వ్యక్తిగత అవసరాలకు దృష్టిలో పెట్టుకుని ఆర్గనైజ్ చేసేసి వదిలిపెట్టిపోతుంది. 10 ఏళ్ళు పరిపాలించడం బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ యాక్చువల్గా ఓన్లీ అడ్వకేట్స్ త్రూఅవుట్ తెలంగాణ రాష్ట్రం కావాలని ఫైట్ చేసిన ఫస్ట్ వ్యక్తులు అంటే బార్ అసోసియేషన్ సూర్యాపేట. నాట్ సూర్యాపేట, మొత్తం తెలంగాణలో వాళ్ళే ఫైట్ చేశారు. వాళ్ళే ముందు ఎప్పుడు రాకపోయినా తెలంగాణ బార్ అసోసియేషన్ అడ్వకేట్స్ అంతా ఫైట్ చేసింది. కానీ ఎప్పుడైతే ప్రభుత్వం ఏర్పడదో 2014 ఏర్పడదు, ఒక్క అడ్వకేట్ను కూడా వాళ్ళ అప్పటి నుంచి ఇప్పటి వరకు పని లేదు. ఏదో 100 కోట్లు ఇచ్చిందని చెప్పి వేసుకుంటూ వాళ్ళ కమిటీ వేసుకుంటూ తప్ప దాంట్లో నుంచి మనకు ఆ 2 లక్షల ఏదో వస్తుంది తప్ప దానికి సంబంధించిన విషయం ఎలాంటి అభివృద్ధి లేదు. ఈ 10 ఏళ్ల కాలం ఎలాంటి అభివృద్ధి లేదు. మేము వారికి దానికి సంబంధించిన డ్రాఫ్ట్ అవన్నీ తయారు చేస్తున్నాము. జరుగుతుంది మన భవిష్యత్తులో జరుగుతుంది.
అదే సందర్భంగా మొత్తం కమ్యూనిటీ కూడా 42% బీసీ కావాలని చెప్పి ఇవాళ మన పార్టీ పోరాడుతుంది, తెలంగాణ పార్టీ పోరాడే మనం ఇలా పోరాడి ముందుకు తీసుకొచ్చి మనం అమలు చేసే పరిస్థితిలో అట్లాగే మొత్తం ఎన్నో బైఫర్గేట్ చేసి ప్రథమంగా అడుగేసింది రేవంత్ కాంగ్రెస్ పార్టీ. అన్ని కోణాల్లో మన పార్టీ ప్రజలకు అందుబాటులో, అక్కడ ప్రజలకు అందుబాటులో ఉండాలని, అలాగే ఉండాలని చెప్పి అడుగేస్తుంది. దాంట్లో సమాజంలో ఒక భాగమైన మరణ గురించి కూడా, అడ్వకేట్స్ గురించి కూడా ఆలోచిస్తున్నాం. మనం రిప్రజెంటేషన్ ఇస్తున్నాం. మనం 100 కోట్లు కావాలని మనం అడుగుతున్నాం ఈ మధ్యకాలంలో. అవి కాకుండా కోర్టులు అవన్నీ కూడా చాలా వారు ఆ విషయంలో చెప్తారు. ఇలా మనం ఏదైతే ప్రోగ్రెసివ్ పార్టీ ఉందో ఆ పార్టీలో మనం ఉన్నది, ఆ పార్టీ గైడెన్స్లో మనం ముందుకు వాళ్ళే తిరుగుతున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళే కనపడుతుంది, ఎక్కడ చూసినా వాళ్ళే ఇస్తుంది తప్ప మన లేదు. వాటి కూడా పీకులు చిక్కులు చాలా వరకు వాళ్ళే ఉంటుంది. మనం ఉండకపోతే కానీ వీళ్ళ దాంట్లో ఉంటుంది. మనకు కూడా అట్లాంటి అవకాశాలు మనం దృష్టి తీసుకొని మనం ఏమన్నా చేసుకున్నాం. ఇవన్నీ చేసుకోవాలంటే తెలంగాణ రాష్ట్రం మొత్తంలో మనకు సంబంధించిన వచ్చిన మన ఆలోచనలకు సంబంధించిన నిర్మాణము అన్ని జిల్లాల్లో జరగాలి. అన్ని జిల్లాల్లో ఎఫెక్టివ్గా మనం పనిచేస్తే తప్పకుండా దానికి సంబంధించిన ఫలితం వస్తుంది. ఏదో ఒక నిర్ణయం చేస్తే కాదు, అది కరెక్ట్గా మనందరం కలిసి చేయాలి. దాని గురించి మన వ్యక్తిగతమైన పనిగొడుగులు కూడా మనం మొత్తం కూడా కలిసికట్టుగా పనిచేసి మనం ఈ అడ్వకేట్స్ యొక్క అభివృద్ధికి భవిష్యత్తుకు తోడ్పడాలని ఇక్కడ సూర్యాపేట జిల్లాలో మన లీగల్ డిపార్ట్మెంట్ మన భీమిని బలోపేతం చేసుకోవాలని, అందుకు సంబంధించిన సూచనలు సలహాలు మనం పరిగణిస్తున్న ప్రకారం పోవాలని చెప్పి ఈ సందర్భంగా మనం తీసుకుని సమావేశం స్టార్ట్ అభివృద్ధి కోసం పాటుపడటం. అట్లాగే ఇంకా కొన్ని ఇప్పుడు జూనియర్ న్యాయవాదులు అవుతుంది, సీనియర్ న్యాయవాదుల విషయాలలో కూడా లీగల్ సెల్ కొన్ని డెవలప్ ఒక ఇష్యూస్ గురించి కూడా మనం తీసుకురావాల్సిన బాధ్యత జిల్లా రాష్ట్ర అధ్యక్షుల వారికి ఉన్నది. ఎందుకంటే మన వాళ్ళు కొంత ఇప్పుడు మొన్ననే ఈ మధ్యనే వెల్ఫేర్ ఫండ్ అనేది వెల్ఫేర్ టికెట్స్ 250 చేయడం, దాంతోపాటు కొన్ని బెనిఫిట్స్ కూడా ప్రకటించడం బార్ కౌన్సిల్ వాళ్ళు. అయితే బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగలేదు అనేది ప్రతి ఒక్క అడ్వకేట్ మనసులో ఉన్నది. దాదాపు 7-8 సంవత్సరాల కాలం అయింది. బార్ కౌన్సిల్ ఎన్నికలు జరగాలి, కొత్త టీం రావాలనేది ఆలోచన ఉంది. మన ప్రభుత్వం వచ్చి కూడా 1.5 సంవత్సరాల కాలం దాటింది. కాబట్టి మీరు సాధ్యమైనంత వరకు బార్ కౌన్సిల్ ఎన్నికలు చేయించాల్సిన బాధ్యత మన కాంగ్రెస్ పార్టీ అధికారం ఉంది. కాబట్టి ముఖ్యమంత్రి గారితో కానీ మనకు మీరు ఏ విధంగా చేస్తారో చేసి అంత త్వరలోనే దాదాపు ఈ 2-3 నెలల కాలంలోనే బార్ కౌన్సిల్ ఎన్నికలు జరిపించినట్లయితే మన అడ్వకేట్ కొన్ని ఇష్యూస్ కూడా, ప్రధానమైన ఇష్యూస్ కూడా పరిష్కారం అవుతాయని చెప్పి ఈ సందర్భంగా నేను లీగల్ సెల్ మెంబర్ కాకపోయినా వీరి ఆహ్వానం మేరకు, వీరి కోరిక మేరకు మీటింగ్కి రావడం జరిగింది. సార్ లీగల్ సెల్ యాక్టివిటీస్ ఏ విధంగా ఉన్నాయి, నాకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరు అడ్వకేట్స్ ఏ పార్టీలో ఉన్నా అన్ని అడ్వకేట్స్ ఒక్కొక్క పార్టీ అఫిలియేషన్ ఉండవచ్చు. నేను ఏ పార్టీకి చెందినవాడిని కాదు. రెండోది ఏంటంటే అందరం కలిసి న్యాయవాదంగా ఒకటే కులం. సో మన సమస్యల కొరకు పోరాటం చేసేవాళ్ళు మన నాయకులు ఉండాలని అభిమతం. బార్ కౌన్సిల్ ఎలక్షన్స్ అప్పుడు మాత్రమే కనబడి మళ్ళీ 5 ఏళ్ళు మనకు కనీసం పట్టించుకోకుండా ఉండడం వాళ్ళు చాలామంది చూసాం. ఏమైనా ఓట్ల కొరకు మాత్రం రాజకీయం చేసేవాళ్ళని కూడా చూసాం. అట్లా కాకుండా ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు వక్తలు ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్, మరియు మంచి పవర్ఫుల్ వ్యక్తులు కూడా ఉన్నారు, పనిచేయగల సామర్థ్యం ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి ఏదైనా సరే పోరాటం చేసి అడ్వకేట్ల యొక్క ప్రొటెక్షన్ గురించి కానీ, రోజు జరుగుతున్న దాడుల గురించి కానీ, రెండోది కోర్టులో ఉన్న సమస్యల గురించి కొన్నిసార్లు బార్ అసోసియేషన్ వాళ్ళు ఏ విధంగా కూడా లోకల్ బాడీస్ స్పందించలేకపోతున్నారు. వాళ్ళని ఆఫీసర్లను కానీ, ఆఫీసర్స్ మధ్యలో కానీ, స్టాఫ్ మధ్యలో కానీ అడ్వకేట్స్ విషయంలో ఏ విధమైనటువంటి సొల్యూషన్ తీసుకురాలేకపోతుంది. అట్లాంటప్పుడు స్టేట్ కమిటీ కానీ, అక్కడ ఉన్న బార్ కౌన్సిల్ మెంబర్ కానీ, మనకున్నటువంటి అక్కడ హైకోర్టులో ఉన్న వాళ్ళు కానీ, హైకోర్టు జడ్జిలతో ర్యాపోర్ట్ ఉన్న వాళ్ళు కానీ, అట్లాంటి వాళ్ళు ఇంటర్ఫీర్ అయినప్పుడు కొన్ని ఇష్యూస్ సాల్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లాంటి ఇష్యూస్లలో కూడా ఎక్కడా కూడా ఈ బార్ కౌన్సిల్ మెంబర్ నాకు ఇంతవరకు ఎవరో కొంతమంది ఒకరిద్దరు తప్ప ఎవరు కూడా స్పందించిన దాఖలాలు నాకు కనబడలేదు. అట్లా కాకుండా నేను కోరేదంటే రెస్పెక్ట్ ఆఫ్ పార్టీస్, ఏది కాంగ్రెస్ లీగల్ సెల్ మీటింగ్ అయినా
my request is to do the justice to our other advocates when it is needed, and please concentrate on the issues of advocates. సూర్యాపేటలో కూడా ఏంటంటే జిల్లా వచ్చి ఇప్పుడు ఇన్ని రోజులైనా ఇంకా రావాల్సిన కోర్టులు చాలా ఉన్నాయి. వాటి కొరకు కూడా మా బార్ అసోసియేషన్కి మీ హైకోర్టు లెవెల్లో హెల్ప్ చేయాలని, ఆ కొత్త కోర్ట్స్ అన్ని కూడా ఎక్కడైతే శాంక్షన్ అయినా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ అన్ని కూడా మాకు వస్తుంది ప్రయత్నం చేయాలని, ఆ సమస్యలకు ఏదైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు దానికి స్పందించి మాకు తగు న్యాయం చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను ఏంటంటే ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ జిల్లా సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఏంటంటే ఒక ప్రధాన ఆర్గనైజేషన్గా ఒక లౌకికవాదంతో ఉన్న ఏ ఆర్గనైజేషన్ తోటైనా కానీ మనం, ఎందుకంటే మన ముందు ఒక పెను ప్రమాదం ఉంది. అసలు రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం చేసే పరిస్థితిలో ఇవాళ ఉన్న ప్రభుత్వం ఉంది. కేంద్ర ప్రభుత్వం కానీ, ఇంకా కేంద్ర ప్రభుత్వం దానికి సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వాలు కానీ అవన్నీ కూడా, ఎందుకంటే అందరూ కూడా, ఎందుకంటే లీగల్ సెల్ అన్నప్పుడు మనం మన హక్కులని కాపాడుకుంటూ మన హక్కుల కోసం పోరాటం చేసుకుంటూ మరి మన సమాజం కోసం, ప్రజల్లో అట్టడుగు వర్గాల వాళ్ళ కోసం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళ కోసం మనం అందరం కూడా వాళ్ళలో ఒక అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. దానికోసం అని తప్పకుండా కాంగ్రెస్ లీగల్ సెల్తో మా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ఆయన తరఫున మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేస్తాం. అదేవిధంగా ఇవాళ మనం ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సరే ఎన్నో కొన్ని సంక్షేమ పథకాలు కూడా తీసుకురావడం జరిగింది. మరి అవన్నీ కూడా కాంగ్రెస్ తెచ్చిన సంక్షేమ పథకాలు కూడా సరిగ్గా చెప్పే పరిస్థితి లేదు. ఎందుకంటే నేను అబ్జర్వ్ చేసిన కదా, ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి బస్సు మహిళలకు బస్సు ఉచిత సౌకర్యం కానీ మొదలు పెడితే, రేషన్ బియ్యం కానీ మొదలు పెడితే, అదేవిధంగా రుణమాఫీ కానీ ఇవన్నీ కూడా చాలా మంచి పథకాలు బాగా చేసింది. అయినా కానీ ఇప్పటికీ ఇంకా ఎందుకో ప్రచారంలో మరి కాంగ్రెస్ చాలా వెనుకబడ్డారని నేను అనుకుంటున్నా. అంటే చేసిన దాన్ని కూడా ప్రచారం చేసుకునే పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ నాయకత్వం ఉంది. దానికి లీగల్ సెల్గా మనం ముందుండి మనం, ఎందుకంటే సెక్యులర్ వాదులుగా మనం ఉండి ఇవాళ రాజ్యాంగాన్ని సమూలంగా నాశనం పరిస్థితిలో ఉన్న ఇవాళ బీజేపీ ప్రభుత్వం కానీ, ఇవాళ తెలంగాణలో మానవ హక్కులు లేకుండా ఎక్కడ పడితే అక్కడనే మరి కాల్చి చంపుతున్న పరిస్థితులలో ఇవాళ దేశంలో మొత్తం కూడా సిక్కిం కానీ, అదేవిధంగా పశ్చిమ బెంగాల్ కానీ అక్కడ మానవ హక్కులు అనేవి లేవు అసలు. వాటిని అన్నింటినీ కూడా మనం లీగల్ సెల్ సభ్యులుగా, న్యాయవాదులుగా సమాజంలో మన అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి మీతో పాటు నేను ముందు కూడా కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన నా దగ్గర ధన్యవాదాలు. నేను ఈ సందర్భంగా ఒక విషయం చెప్పదలుచుకున్నాను. తెలంగాణ రాష్ట్రం కొరకు మేము ఎంతైతే పోరాటం చేసినామో, న్యాయవాదులుగా ఏ రకంగానైతే మేము ఇబ్బందులు పడ్డాం, సకల జనుల సభలో పాల్గొన్నాం, రోడ్లెక్కినాం, కేసులైనాయి, అన్ని విధాలుగా కూడా మేము చాలా ఇబ్బందులకు గురైనాం. ఎందుకు అని అంటే తెలంగాణ వస్తే మనం ఏదో సాధించుకోవాలి, మన ప్రాంతం బాగుపడుతుంది, మన పిల్లలు బాగుపడతారు, మనకు ఉద్యోగాల కల్పన జరుగుతుంది, మనకు నీళ్లు నిధులు నియామకాలు అనేవి జరుగుతాయని ఎంతో ఎక్స్పెక్ట్ చేసినాం. సరే, వచ్చిన తెలంగాణ ఒక ఇద్దరు పోటీ చేస్తారు, ఇద్దరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. అదృష్టవశాత్తు ఎవరైతే మొదటి నుంచి పోరాటం చేసినారో వాళ్ళని ప్రజలు గుర్తించి అందరం ఎక్కించినారు. కానీ అనుకున్న రీతిలో ఆ ప్రభుత్వాలు మనకు పనిచేయలేకపోయినాయి. అయినప్పటికీ కూడా గత 10 సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 10 సంవత్సరాలు పాలన చేసిందో, 10 సంవత్సరాలు కూడా మేము వాళ్ళతో వకీళ్లతో పోరాటం చేయాల్సి వచ్చింది. బీఆర్ఎస్ వకీళ్లతోటి ప్రతి నిత్యము బారూంలో ఎప్పుడైతే ఖాళీ సమయం ఉంటుందో ఏదో ఒక ఇష్యూ మీద ఒక గంట కానీ అర్ధగంట కానీ పోరాటం చేయాల్సిన పరిస్థితి మాకు ఏర్పడింది. వాళ్ళు మంచిగా అన్నీ ఇప్పుడు ఇక్కడ చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు న్యాయవాదులు వాళ్ళ బీఆర్ఎస్ లీగల్ చేస్తకుండా ఎక్కడ కూడా ఎవరు పోరాటం చేయలేదండి. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మన సమస్యల కొరకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ న్యాయవాదుల సమస్యల కొరకు మీటింగ్ పెట్టాల్సి వస్తుంది. ఇది దౌర్భాగ్యం. అది ఇప్పుడు మనం 10 సంవత్సరాలు వాళ్ళు ఎంజాయ్ చేసినారు, పదవులు అలంకరించినారు, జీపీలు చేసినారు, పీపీలు చేసినారు, జడ్జెస్ అయినారు. మనం ఎందుకు అనుభవించకూడదు? ఆ దిశగా ఎందుకు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు? ఆ దిశగా ఎందుకు ఆలోచన చేయట్లేదు? కాబట్టి మీరు రాష్ట్ర
స్థాయిలో ఉన్నారు కాబట్టి ప్రతి విషయాన్ని కూడా మీరు ఉన్నత పదవులు అలంకరిస్తున్న ఎవరైతే మంత్రులు ఉన్నారో కన్సర్న్ మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ముఖ్యమంత్రి బేసిక్ కానీ ఇది రిప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకి చేరవేయాల్సిన బాధ్యత మీ భూతత్వంగా. అలాగే ఈనాటి వరకు కూడా మనకు వచ్చి 1.5 year అవుతుంది. ఎంతో మంది మన న్యాయవాదులు నాకు జీపీ వస్తుంది, నాకు పీపీ వస్తుంది. ఇప్పుడు న్యాయవాదులు ఆలోచించేది ఒకటే, మన బయట పదవులు ఎవరు చేయడు. ఎందుకంటే వకీలు పదవి ఇస్తే వీడు మన నుంచి పోతాడా బాబు, వీడిని ఎక్కడే ఉంచాలని అంటాడు. కాబట్టి మనం బయట పదవులు ఎట్లా చేయదు, ఉన్న పదవులు కూడా రాకుండా ఎవరు వచ్చేయడానికి కనీసం ప్రయత్నం చేయట్లేదు. కాబట్టి మీరు రాష్ట్ర స్థాయిలో ఉంటారు కాబట్టి మీరు ఆ దిశగా పయనిస్తూ మీరు అతి త్వరలో ఏదైతే ఇప్పుడు గత ప్రభుత్వం అపాయింట్ చేసిన జీపీలు పీపీలు ఉన్నాయో వాటిని మీరు ఇమ్మీడియట్గా తొలగించి కొత్త నోటిఫికేషన్ వచ్చేటట్టుగా మీరు ప్రయత్నం చేయాలని నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అలాగే మన ప్రతి జిల్లాలో కూడా మీరు లీగల్ కమిటీలు వేయండి, జిల్లా స్థాయి మీటింగ్ ఎలక్షన్స్ కండక్ట్ చేయండి. చేస్తే వాళ్ళ బాధ్యతగా మనకు పనులు చేస్తారు. ఏదో వస్తున్నాం మేము పోతున్నాం అనడం కాకుండా ఓన్లీ రాష్ట్ర స్థాయి కాకుండా ప్రతి జిల్లాలో కూడా కమిటీలు వేయండి. కమిటీల ద్వారా మీరు సమాచారం సేకరించండి, తదనుగుణంగా మీరు పనిచేయాలని నేను కోరుకుంటూ, కాంగ్రెస్ పార్టీ పుట్టింది ప్రజల కోసమే. ప్రజల అవసరాలు తీర్చాలి అంటే కాంగ్రెస్ పార్టీ ఉండాల్సిందే. అది ఉన్నంతకాలం సమస్య పరిష్కారం చేసుకోవచ్చు. ఒక మహోన్నతమైన ఆలోచన, జిల్లా కోర్టునే ఉండాలి, ఎక్కడ ఉండకూడదు అన్న సంప్రదాయం ఉన్నది సమాజంలో. జిల్లా కోర్టు కాదు, పక్కన కూడా ప్రజల కోసం కావాలి రావాలి అన్న ఆలోచనతో గౌరవనీయ జైపాల్ రెడ్డి గారు, ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు, మా ఎమ్మెల్యే గారు దామోదర్ రెడ్డి గారు, మేధా శంకర్ గారు, సుదర్శన్ రెడ్డి గారు తిరగబట్టి ఈరోజు జిల్లా కోర్టు సూర్యాపేట వచ్చిందంటే దాని పాత్ర కాంగ్రెస్ పార్టీ అని గట్టిగా చెప్పగలరు. అనుభవం లేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీ లాభం అంటే ఎక్కడో తుంగతుర్తి నుంచి, ఎక్కడో మోతరి నుంచి, ఎక్కడో నామవరం నుంచి, ఎక్కడో కోదరావుల మేనేజర్ నుంచి నల్లగొండ పోవాలంటే ఎంత కష్టం. అంబో చెప్పి ప్రజల కోసమే, ప్రజల వద్దకు పాలన కావాలి కాబట్టి నలుగురు సూర్యాపేట జిల్లాలో జిల్లా కోర్టు కావాలి. దానికి సాధ్యం చేసేవారు కాంగ్రెస్ పార్టీ. ఆనాటి నాయకుడు కలిసి కూర్చొని జైపాల్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు. అప్పుడు గిన్నెతు హుసేన్ ఎన్నికల కార్యదర్శిగా ఉన్నాడు. వీళ్ళంతా వెళ్ళారు. ఆడపిల్ల అయిపోయింది. మేధా శంకర్ గారు, రామోదర్ గారు మీరు ఫోన్ చేసి రాజశేఖర్ గారు తయారు చేసుకోండి. తర్వాత సోమేశ్వర్ గారు, ముంగడ ఉన్న వెంకటేశ్వరరావు గారు, తర్వాత మా ఈశ్వరన్న గారు, అలాగే నా కోసం అంటే స్పెషల్లీ రైలులో పనిచేస్తూ కూడా ఇక్కడికి వచ్చినందుకు మా మిత్రుడు వెంకన్న గారు, అలాగే అక్కడ నుండి మా హైదరాబాద్ నాతో వచ్చిన మా ముబీన్ గారికి, దేవా గారికి, నరేందర్ గారికి, మా నగేష్ గారికి, చాలామంది మిత్రులు ఈరోజు పరిచయం గారు, సందీప్ గారిని, తర్వాత శ్రవణ్, మా సోదరిమణులు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరు అందరూ వచ్చి సాయంత్రం కూడా, ఎందుకంటే వాళ్ళకి సాయంత్రం కానీ మళ్ళీ మన ఆఫీస్ పనుల్లో ఉంటాం, లేకపోతే వేరే పనులు ఉంటే ఇప్పుడే చేసుకోవాలి, మార్నింగ్ కోట్లో ఉంటాం కాబట్టి. కానీ ఈరోజు ఇది రావడానికి కారణం ఏంటంటే ఈ ఐక్యంలో ఫస్ట్ నుండి కూడా ఉమ్మడి రాష్ట్రంలో కూడా సూర్యాపేట అంటే ఒక ప్రత్యేకత. సూర్యాపేట మీద పాటలు ఉన్నాయి, సూర్యాపేట మీద చరిత్ర ఉంది, ఇదంతా తెలిసిన విషయమే. కానీ సూర్యాపేటలో మీటింగ్ పెట్టాలంటే చాలా రోజుల నుంచి నాకు టైం పట్టింది. ఈరోజు మా పెద్దలు సురేష్ రెడ్డి గారికి లేట్ అయింది పేరు చెప్పాలంటే, ఎందుకంటే నాకు కొంతమంది మిత్రులు కలిసి చేస్తామంటే అప్లై చేస్తామంటే మా ఈశ్వరన్న గారు, తర్వాత కొంతమంది మిత్రులు అంటే ఫస్ట్ యాక్చువల్లీ ఏంటంటే నాకు రాహుల్ గాంధీ గారు కూడా పెట్టారు లీగల్ సెల్ అలీగా మీటింగ్. అంటే ఏఐసిసి లెవెల్లో కూడా లీగల్ సెల్ ఇంపార్టెన్స్ అనేది చాలా ఎక్కువ జరిగింది. ఎందుకంటే మీకు తెలుసు రాహుల్ గాంధీ మీద ఏం మాట్లాడినా ఒక కేసు, ఇక్కడ కాదు డిఫరెంట్ స్టేట్లలో కేసులు పడుతుంది. ఎవరు మనం ప్రొడక్ట్ చేయాల్సింది మన న్యాయవాద మిత్రులు. అందులో అభిమానంలో చేస్తారు. అభిమానం అంటే పార్టీకి లీగల్ సెల్ ఒకటి ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గాన్. ఒకరోజు మనకు యూత్ ఎట్లా, మహిళ ఎట్లా, ఇట్లెట్లయితే ఇలా లీగల్ సెల్ కూడా అంతా దీంట్లో డిఫమేషన్ కేసులో మ్యాక్సిమం పనిష్మెంట్ యాక్చువల్గా ఏ కోర్టు విధించాలి అంటే ఇక్కడ మనకు క్లియర్గా కనబడుతుంది ఎట్లా మిస్యూజ్ చేస్తుంది. ఈరోజు మన ఇంతకుముందు ఒక మిత్రులు చెప్పారు, నిజంగా మనం కాపాడుకోవాల్సింది మన చట్టాలు, భారత రాజ్యాంగానికి వీళ్ళు తిట్టుంది. ఈరోజు కూడా ఇచ్చింది ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఏమంటారంటే దీనిలో ఉన్న క్రిటికల్ ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ను
సామాజిక న్యాయం అండ్ సెక్యులరిజం రెండు తీసేయాలంట. ఒకసారి తీసేయడం మొదలైతే రేపు పొద్దుగా రాజ్యాంగం అనేది ఉంటుంది. కాబట్టి రాజ్యాంగం వల్లనే మనం ఇవ్వాలి. మనం తెలుసు మన గత 50 సంవత్సరాల క్రితం 60 సంవత్సరాల క్రితం రాజ్యాంగం లేని రోజుల్లో మన ఫోర్ ఫాదర్స్ ఏం పని చేసింది, ఎట్లుండే అక్కడ ఎట్లుండే ఇవాళ మనం అందరం ఇవాళ ఈ రోజు అడ్వకేట్లమై ఇక్కడికి వచ్చి మనం మాట్లాడుకుంటున్నాం అంటే దీనంతా రాజ్యాంగం కల్పించిన హక్కుల వల్లనే. చాలా మందికి తెలిసే విషయం. కాకపోతే ఏంటంటే మనకు ఒకటి వచ్చినాక ఏమైందంటే దాని గురించి మర్చిపోతుంది. తెలంగాణ గురించి ఎంత పోరాటం చేసినాం. కాకపోతే తెలంగాణ వచ్చినాక మనం దాంట్లో ఎట్లా డెవలప్మెంట్ చేయాలంటే మనం మర్చిపోతాం. ఎందుకంటే మనకి వచ్చేసింది కథ ఖాళీగా మనకి. అట్లనే రేపటి రోజున మనం ఒక పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక్కడ మనకు చిన్న ప్రాబ్లం ఏంటంటే చాలామంది నాకు వెంకటేశ్వరరావు మాట్లాడినప్పుడు చెప్పారు, ఏదైతే పోస్ట్ బీపీ పోస్ట్ కానీ మీరు వినడం లేదు. ఒక్కటేంటంటే జీపీలు మాత్రం పర్ఫెక్ట్గా అప్పుడైతే ఒక జివో ఇచ్చి తొలగించడం జరిగింది. దాన్ని ఛాలెంజ్ చేస్తే కూడా ఒకటి ముందు నేను కూడా ఇంక్లూడ్ అయ్యి అందులో వాళ్ళ వ్యతిరేకించి వాళ్ళ కాంట్రాక్ట్ చేసి ఇక్కడ క్రిమినల్ కేసు ఏదైతే పీపీలు ఉన్నారో అందులో మాత్రం ఒక్క కేసులో స్టే వస్తే దాంట్లో ఒక ఇన్వెస్టిగేషన్. దాని తర్వాత ప్రభుత్వం ఏంటంటే వాళ్ళను జీవనం తీయడం అనుకున్నది. ఎందుకంటే అందరూ స్టేలో లేదు. ఆ వెంకటేశ్వరానికి బాగా ట్రై చేసినా కానీ అది కొన్ని కారణాల వల్ల కావడం లేదు. కాకపోతే ఈ మంత్ ఎండ్ వరకు మాత్రం అన్ని ఏదైతే వాళ్ళు స్టే మీద కొనసాగుతున్నటువంటి వాళ్ళ టైం కూడా వాళ్ళ అపాయింట్ అయిన లాస్ట్ వీక్ అపాయింట్ అయ్యి ఇంకో కంటిన్యూ వాళ్ళు పెండింగ్ ముందు దాన్ని ఆ బాధ్యత నేను తీసుకుంటే ఎందుకంటే నేను హైకోర్టులోనే పార్టీ చేస్తాను కాబట్టి నాకు డైలీ అక్కడే ఉంటా. ఆ విషయాలు నేను చూసుకుంటా. అది పెద్ద విషయం కాదు. కానీ లేట్ అయితే పాపం ఊళ్ళల్లో ఉన్న మన మిత్రులు మన సోదరులు పాపం ఎందుకంటే మనకి ఏముంటుంది ఒక మిత్రులు చెప్పినట్టు అడ్వకేట్లకు ఈ ప్రొఫెషన్ తప్ప వేరే లేదు. వేరే పదవులు కూడా రావు. పదవులు వస్తే కూడా మనం బతకలేదు. ఎందుకంటే ఒక పదవి కోసం బయటకు వచ్చిన వాళ్ళకు దాంట్లో ఏమిటో ఉంటుంది. వచ్చేసరికి ఇక్కడ ఉన్న ప్రాక్టీస్ అవుతుంది. మళ్ళీ మనం కొత్త మొదలెట్టదు. కాబట్టి మనకు ఏదైతే కోర్టులో ఉన్న పోస్ట్ ఉన్నాయో అవి మన వాళ్ళకి వస్తే మన సింపల్ చేసుకోవచ్చు. మన వాళ్ళకి వస్తుందంటే మనకు సాయం చేస్తారు. ఒక పీపీ మన పార్టీకి ఉన్నాడు, మన అడ్వకేట్ ఒక పేరు వచ్చింది, కొంచెం ఎంకరేజ్మెంట్ చేస్తాడు, ఏదైనా సాయం చేస్తాడు. అట్లా అలాంటి అవకాశం ఉంటాయి. కాబట్టి మీరు మీ అందరికీ ఇచ్చే ఒక సలహా అనుకోండి, సూచన అనుకోండి. మన ప్యానల్ వచ్చాం మాత్రం ప్యానల్లో మాత్రం మన డీజేతో మాట్లాడతారా ఎట్లా చేస్తారు కానీ పేర్లు పెట్టుకోవాల్సి చూడండి. ఇప్పుడు నాకు చాలా పెద్ద ప్రాబ్లం ఎక్కడ అవుతుందంటే చాలా కోట్లలో ప్యానల్లో మన వాళ్ళ పేర్లు ఉంటుంది. అప్పుడు వచ్చినాక ఇక్కడ ఖచ్చితంగా ప్రాబ్లం రిటైన్ చేసినప్పుడు మళ్ళీ ఒప్పుకోలేదు. ఆ ప్యానల్లో పేర్లు వచ్చేది ఏం చేస్తాం ఎందుకంటే వారసులు కూడా క్యాప్చర్ చేయాలి. ఈరోజు మనం మీరు చెప్పారు గత 10 సంవత్సరాల్లో టీఆర్ఎస్ కొనసాగుకోవాల్సి వచ్చిందని. ఎప్పుడైతే పవర్ వాళ్ళు ఎట్లా లోకల్ మినిస్టర్ ఒక అడ్వకేట్గా చదివినవాడు కాబట్టి లా మీద ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందనేది ప్రోగ్రామ్ చేసిన చిన్న చిన్న ప్రోగ్రామ్స్ బర్త్డేస్ ఉన్నాయి. మనకు చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత చరిత్ర ఏ పార్టీకి లేదు. మనకి ఇక్కడ నుంచి 150 దాకా మనకు చరిత్ర. కాబట్టి మనం చాలా బర్త్డేస్ కావచ్చు ఏమైనా జరుపుకోవచ్చు. మీరు ఏం చేయాలంటే ఒక యూనిటీ ఉంచుకోవడానికి చిన్న ఖర్చు ఒక కేక్ కట్ చేయండి. అశ్వలో అందరూ మనలందరూ కాగండి అంటే మళ్ళీ కలవకపోవచ్చు. ఎందుకంటే మళ్ళీ మీటింగ్ పెట్టాలంటే అది ఎప్పుడో కానీ కోట్ల మాత్రం రోజు కలుస్తాం కదా. కలిసినప్పుడు మన వాళ్ళంతా కలిసి ఒక గ్రూప్లోకి ఏర్పడి టీ తాగడం కావచ్చు, లేకపోతే చిన్న చిన్న ప్రోగ్రామ్ చేయడం చేస్తే ఏమైందంటే యూనిటీ పెరుగుతుంది. తర్వాత జడ్జెస్ దృష్టిలో కానీ లేకపోతే ఇతర క్లయింట్ల దృష్టిలో కానీ వాళ్ళు స్ట్రాంగ్ ఉన్నారు. వీళ్ళకి ఇస్తే కూడా మన కేసెస్ సక్సెస్ అయితే కూడా మన ప్రాక్టీస్ ఉంటుంది. కాబట్టి సోదరులారా ఇక అందరూ చెప్పారు మన అన్న చెప్పారు బాలకృష్ణ దేశం సంబంధం లేదు. ఎందుకంటే 2 సంవత్సరాల ఎన్నికైన బార్ కౌన్సిల్ తెలంగాణ వచ్చినాక 7 సంవత్సరాలైనా వాళ్ళు ఎన్నికలు కుదరలేదు. ఎన్ని విధాల పోరాటం చేయాలని చేస్తున్నాం. మేము హైకోర్టులో సుప్రీంకోర్టులో ప్రతి జాగాలో కేసెస్ తీసుకుని ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు ఉన్నాడు సుప్రీంకోర్టులో ఉంది ఫైట్ అయితే అనుకుంటున్నా. అంటే నాకున్న కాదు ఏంటంటే ఒక వ్యవస్థలు ఏంటంటే ఎన్నికలు ఎందుకు జరుగుతాయి, మన పారిశ్రామిక ఎన్నికలు ఎందుకు జరుగుతాయి. ప్రెసిడెంట్ కాంటాక్ట్ చేయాలనుకున్నాడు అందరూ మంచిగా ఉంటాడు. 10 మంది మార్చాలి. ఓటు అనేది నా హక్కు. దానివల్ల ఏమైందంటే రేపు మనకి ఏ అవసరం వచ్చినా మన సమస్యలని మనమే అందరం చెప్పుకోలేం కదా. కాబట్టి మన ద్వారా మనం పరిస్థితులు చెప్పుకుంటాం. అటువంటి అవకాశం అందరికి కల్పించాలనేది మా ఉద్దేశం. అలాగే ఇంకొక మిత్రులు చెప్పారు శ్రీనివాస్ గారు ఏమన్నారు, మనం భారతదేశం అనేది ఎట్లా అందరికీ అనుకూలంగా ఉండాలి. బార్ కౌన్సిల్ కావచ్చు, భారతదేశం కావచ్చు. ఏదో ఒక రిజర్వ్డ్గా చిన్నగా ఓవల్ని రాని మేము మాత్రమే చేసుకుంటామంటే అది డెమోక్రసీలో ఉండదు. కాబట్టి సోదరులారా ఈరోజు నాకు చాలా సంతోషం ఏంటంటే షార్ట్ నోటీస్ పాపం సుదర్శన్ రెడ్డి గారికి నిన్ననే మాట్లాడలేదు నేను. తర్వాత మన మిత్రులందరూ కూడా నాకు డైరెక్ట్ పరిచయాలు చాలా మందికి. ఎందుకంటే నేను ఎక్కువ మనకు సూర్యాపేట మీదంతా మన కరీంనగర్ కాబట్టి ఉత్తర తెలంగాణ ఎక్కువ డ్రెస్సెస్ ఉంటాయి. హైదరాబాద్లో ఎడ్యుకేషన్ కాబట్టి హైదరాబాద్లో పర్లేదు. కానీ ఇటు కొంచెం తక్కువ ఉన్నట్లు మనందరం కలిసిపోయి ఇప్పుడు కలుసుకున్నాం. ఎప్పటికీ రెగ్యులర్గా మనందరం టచ్లో ఉన్నాం. మీకు ఏ అవసరం వచ్చినా హైదరాబాద్ వస్తే మాత్రం హైకోర్టు వస్తే నాకు కంపల్సరీ నా నెంబర్ ఇస్తాను. మీరు ఫోన్ చేయండి. ఏ అవసరం లేకుండా పర్లేదు. మీరు వేరే పని చేసినా పర్లేదు, మనం అక్కడ కలవచ్చు. అదే మనకు ఇబ్బంది లేదు. ఏంటంటే నేను ఫుల్ టైం మార్నింగ్ ఈవినింగ్ హైకోర్టులో ఉంటా. కుర్చీ ఉంటుంది, ప్రాబ్లం లేదు. మన వాళ్ళకి ఎటువంటి సమస్య రిజిస్ట్రార్స్ దగ్గర కావచ్చు, జడ్జెస్ దగ్గర, పోర్టుబుల్ జడ్జెస్ కానీ ఎవరన్నా కానీ మనం పోయి డైరెక్ట్ కూడా మనం మాట్లాడవచ్చు. కాబట్టి ఆ విషయంలో మీరందరూ కూడా నా ఒక్క కోరిక ఏంటంటే మీరంతా యూనిట్గా ఉండండి, ఒక టీం వర్క్ చేయండి.
ఎన్నికలు అనేది తర్వాత వస్తుంటే పోతుంటాయి. నేను ఎన్నికల గురించి మనం మాట్లాడలేదు, కానీ మీరు ఒక గ్రూప్ సూర్యాపేటలో కూడా లీగల్ సెల్ స్ట్రాంగ్ ఉందని నాకు పేరు రావాలి. దానికి మీరు అంతా కూర్చోండి, ఒక కొత్త కమిటీని ఫామ్ చేసుకొని ఎవరైతే బాగుంటారో, ఇప్పుడు ప్రెసిడెంట్ గారు ఉన్నారు, మరి ఎప్పటి నుంచి చేస్తున్నారో తెలియదు, కానీ వారి నాయకత్వం పనిచేస్తారా, మళ్ళీ ఇంకో కొత్త నాయకత్వం కావాలా, ఇట్లా మార్పు అనేది సహజం. మార్పు లేకుండా ఏమి ఉండదు, ఎందుకంటే యూత్ ఎక్కువ వస్తుంది కాబట్టి యూత్ని పికప్ చేయండి. వాళ్ళ గైడెన్స్లో పనిచేయడానికి వాళ్ళని రాష్ట్ర కమిటీలో కూడా తీసుకుంటాం. మీరంతా ఒక మంచి కమిటీ చేసుకొని నేను మళ్ళీ ఒక 1-2 monthsలో వచ్చేసరికి స్ట్రాంగ్ టీం కనబడాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఎంతో ఓపికతో ఇక్కడ ఎందుకంటే మనం ఫస్ట్ టైం నాకు ఇంట్రడక్షన్ అయినప్పుడు కూడా మనకు లీగల్ సెల్ మీద అభిమానం, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న అభిమానంతో ఆ మిత్రులు మా రత్నారెడ్డి గారు వీళ్ళంతా కూడా ఇంట్రెస్ట్ ఇక్కడ ఈ లోకల్ ఉన్నారు కాబట్టి వాళ్ళంతా వచ్చారు. మరి మా సంజీవ్ గారు వాళ్ళ రిలేషన్ అప్పుడది వాళ్ళు ప్రొవైడ్ చేసినందుకు, ఇంకా మిత్రులు ఎవరైతే దీంట్లో పాల్పంచుకున్నారు, న్యాయవాదులు కావచ్చు, న్యాయవాదులు కాకపోవచ్చు, అభిమానంతో వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా పేరు ధన్యవాదాలు చేస్తూ ముగిస్తున్నాను. జై కాంగ్రెస్. కొంచెం నిలబడండి అన్న అంతా. సార్ నిలబడదా? ఏం బాయ్ లెక్క